బాలకృష్ణ గారు డాకు మహారాజ్ మూవీతో మొదటి రోజున బాక్సాఫీస్ నైతే దబిడిదిబిడిగా వాయించేసింది. డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ మోత మోగిపోయిందనే చెప్పాలి. డాకు మహారాజ్ మూవీకి నెగిటివ్ టాక్ రాక పాజిటివ్ టాక్ రావడంతో ఈవినింగ్ షోస్ కి అయితే ఎక్కడికక్కడే హౌస్ఫుల్ బోర్డులు అవపడ్డాయి. బాలకృష్ణ గారి నుంచి ఏం ఆశిస్తారో ప్రేక్షకులు అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంది. డాకు మహారాజ్ మూవీకి ఏదైనా కంప్లైంట్ ఉందా అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు, అలాగే క్లైమాక్స్ అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే తక్కువ ఉండడం. ఈ రెండు విషయాలు మాత్రమే డాకు మహారాజ్ కు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇక ఆ రెండు విషయాలు తప్పితే సినిమా మొత్తం సూపర్ డూపర్ ఉందనే టాకే వచ్చింది. మరి ఆ టాకుకు తగ్గట్టే మనం ఈ రోజు కలెక్షన్లు అయితే చూస్తున్నాం. బాలకృష్ణ గారిని డైరెక్టర్ బాబీ అయితే ఒక కొత్త అవతారంలో చూపించారు. ఎవరు చూపించని విధంగా స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇక విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ, ఈ రెండు విభాగాలలో బాబీ గారు అయితే డైరెక్టర్ బాబీ గారు సరికొత్తగా చూపించిండు బాలకృష్ణ గారు. అందుకే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే దక్కుతుంది డాకు మహారాజ్ మూవీ. అక్కడ గేమ్ చేంజర్ డిజాస్టర్ అవడంతో డాకు మహారాజ్ కు కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. అలాగే రేపు వస్తున్న సంక్రాంతి మూవీ మీద కూడా ఉంటది ఎక్స్పెక్టేషన్. సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ సంక్రాంతి డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండు సినిమాలదే హవా కొనసాగుతుంది. ఇక డాకు మహారాజ్ కలెక్షన్ల విషయానికి వస్తే బాలకృష్ణ గారికి రాయలసీమలో మంచి ఫాలోవింగే ఉంది. సీడెడ్ లో బాలకృష్ణ గారికి మంచి కలెక్షన్లే వస్తాయి ప్రతి ఏ సినిమా విడుదలైనా కానీ ప్రతిసారి. మరి ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లే వచ్చినాయి. అక్కడ అయితే డాకు మహారాజ్ కి సీడెడ్ లో ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 5,25,00,000 షేర్ కలెక్షన్లు అయితే వచ్చినాయి. ఇది ఒక మంచి స్టార్టింగ్ అనే చెప్పాలి డాకు మహారాజ్ మూవీ. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే డాకు మహారాజ్ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లు 25,72,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే బ్లాక్ బస్టర్ కలెక్షన్లే వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే డాకు మహారాజ్ మూవీకి ఫస్ట్ రోజున వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే దాదాపు 32 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు వచ్చినాయి. గ్రాస్ కలెక్షన్లు ఎంత అంటే 56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ రోజున ఎక్సలెంట్ స్టార్టింగే దొరికింది డాకు మహారాజ్ మూవీకి. ఈ కలెక్షన్లను బట్టి చూస్తుంటే డాకు మహారాజ్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. మన రెస్టారెంట్ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి మనకు స్టార్ రేటింగ్ ఉంటది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కు సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.